హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి సూపర్ వ్లాగ్స్. నిన్నైతే బ్లౌజ్ కటింగ్ పెట్టాను కదా, ఈరోజు అయితే స్టిచ్చింగ్ చూసేద్దాం. 10-15 నిమిషాల్లో కుట్టేద్దాం బ్లౌజ్ అనేది. ముందైతే బ్యాక్ పార్ట్కి మనం బెల్ట్ వేస్తాం కదండి కింద, అది రెడీ చేసుకున్నాం. కోరాస్ ఉన్నది కట్ చేశాను కదా వీడియోలో. ఇప్పుడు దాన్ని జాయింట్ చేసేసుకుంటున్నాను. జాయింట్ చేసుకొని పైన టాప్ స్టిచ్ ఒకటి వేసుకోవాలి. పైన నీట్గా ఉండటం కోసం ఇలా వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ షోల్డర్ తిన్నగా కుట్టు వేసుకోవాలి. బ్యాక్ డాట్స్ షోల్డర్ తిన్నగా పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో 4 ఇంచుల పొడవుతో కుట్టు వేసుకోవాలి. రెండో పక్క కూడా అంతే. షోల్డర్ మధ్యలోకి రాకపోతే కుట్టు అనేది బ్యాక్ సైడ్ పైకి లేసినట్టు వస్తుంది, బాగోదు అసలు. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టు వేసుకోవాలి. నేనైతే ఏ కుట్టు అయినా కానీ 2 సార్లు వేస్తానండి. 2 కుట్లు వేస్తాను స్టిఫ్గా ఉండటం కోసం. తర్వాత ఇప్పుడు వేసిన డాట్స్ దగ్గర నుంచి సైడ్ జాయింట్స్ వేసేకెళ్ళి ఒక 1 ఇంచ్ 1/2 ఇంచ్ ఇలా క్రాస్గా పైకి కట్ చేసుకోవాలి. వీడియోలో చూసిన విధంగా ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇలా కట్ చేసుకొని తర్వాత ఇప్పుడు రెడీ చేసుకున్న బెల్ట్ అనేది జాయిన్ చేసేద్దాం. ఒరిజినల్ పైకి ఉండాలి, కుట్లు అడుగున ఉండాలి. బెల్ట్కి ఏమో కుట్టు పైన ఉండాలి, ఒరిజినల్ అడుగున ఉండాలి, ఎదురు అన్నట్టు. ఇలా ఎడ్జ్కి ఒక 1/4 ఇంచు ఖర్చు పెట్టుకొని ఇలా కుట్టుకుంటూ రావాలి. ఇప్పుడు రివర్స్ తిప్పుకొని బెల్ట్ అనేది కింద వైపు తిప్పుకోవాలి. మడత ఏం అవసరం లేదు, కోరాస్ ఉన్నాయి కాబట్టి సింగిల్ ఫోల్డింగ్ చాలు, ఒక మడత చాలు. ఇలాగా నీట్గా ఇలా కుట్టుకుంటూ వచ్చేయాలి. చూసారు కదా, చాలా బాగా వచ్చింది నీట్గా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్ వేసుకుందాం. ముందుగానే మనం వీడియోలో చూసాం కదా, కటింగ్ వీడియోలో డాట్స్ పెట్టుకున్నాం. ఇలా 2 ఇంచులు హైట్తో కుట్టుకోవాలి. ఉక్స్ పట్టీకి వెళ్ళి మధ్యకి ఫోల్డ్ చేసుకొని ఇలా 1.5 ఇంచు 2 ఇంచులు పొడవుతో కుట్టు వేసుకోవాలి. 1/2 ఇంచు వెడల్పు. ఇప్పుడు చంక భాగంలో మెయిన్ డాట్ స్ట్రైట్గా పట్టుకొని ఇలా అంటే మడతలాగా వచ్చేస్తుందండి, చాలా ఈజీ. ఇలా పెట్టేసుకొని ఒక 1/2 ఇంచు మొదలు పెట్టుకొని తేల్చుకుంటూ వెళ్ళాలి కుట్టు అనేది. 2 కుట్లు ఇలా వేసేసుకోవాలి. అయిపోయింది. సేమ్ రెండోది కూడా అంతే, మెయిన్ డాట్ 2 ఇంచులు హైటు ఇలా కుట్టుకుంటూ వచ్చేసి తర్వాత ఉక్స్ పట్టీకి వెళ్ళి అయిపోయింది. దీనికోసం ఒక బొర్రలు బద్దలు కొట్టుకునే అంత అవసరం లేదండి, చాలా ఈజీ. నార్మల్ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ కూడా మెయిన్ డాట్ పట్టేసుకుంటే చంక రౌండ్కి వెళ్ళి కూడా స్ట్రైట్గా లైన్ లాగా వస్తుంది. పట్టేసుకుని ఇలా కుట్టుకున్న తర్వాత ఇప్పుడు షేప్ పట్టి చూద్దాం. కప్ సైజ్ కూడా చాలా బాగా వచ్చింది కదా. ఇప్పుడు షేప్ పట్టీలు తీసుకొని ఒరిజినల్ క్లాత్ వేసుకొని ఒరిజినల్ క్లాత్లు 2 పైన వేసుకోవాలి. మనం వేస్ట్ క్లాత్ స్టిప్ కోసం మధ్యలో వేసుకున్నాం కదా, అదే అడుగు వైపుకి వేసుకోవాలి. ఎందుకంటే మనం రివర్స్ చేస్తాం. 1/4 ఇంచు ఖర్చుతో ఇలాగ కుట్టుకొని రివర్స్ తిప్పుకోవాలి. రివర్స్ తిప్పుకొని వేస్ట్ క్లాత్ అనేది మధ్యలోకి ఉండేటట్టుగా, ఒరిజినల్ క్లాత్ పైన ఒకటి కింద ఒకటి ఉండేటట్టు చూసుకోవాలి. ఇలా 1/2 ఇంచు 1/4 ఇంచు ఖర్చుతో మీరు ఎంత కట్ చేసుకుంటారో అంత. నేనైతే 1/4 ఇంచు పెట్టాను కింద వైపు. ఇలా హెడ్జ్కి కుట్టు వేసుకుంటూ రావాలి. ఇది కుట్టు వేస్తేనే నీట్గా ఉంటుంది. తర్వాత పై వైపు కూడా ఒరిజినల్ క్లాత్ ఉంటుంది కదా షేప్ పట్టి, దాని మీద ఒక కుట్టు వేసుకుంటూ వెళ్ళాలి. వేస్ట్ క్లాత్ ఇలా క్రాస్గా మనం ఒరిజినల్ క్లాత్తో సమానంగా ఇలా కట్ చేసేసుకోవాలి. వేస్ట్ అనేది తీసేయాలి. ముందుగానే షేప్ పట్టి కుట్టేటప్పుడు 2 ఎదురెదురుగా వచ్చినాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి. మనకు ఫ్రంట్ పార్ట్లు కూడా 2 ఎదురెదురు రావాలన్నమాట, లేకపోతే 2 ఒక సైడ్కి వచ్చే ప్రమాదం ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకొని కుట్టుకోండి. షేప్ పట్టి ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టుకొని ఒరిజినల్ది అడుగు వైపు వేసాను, కుట్లు అనేది పై వైపు.
ఉండేటట్టు ఇలా నీట్గా చూసుకుంటూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు పెట్టేసుకొని కుట్టుకుంటూ వచ్చిన తర్వాత పైన ఇంకొక కుట్టు వేసుకోవాలి. బాగా ఎడ్జ్కి వేసుకోండి. ఇప్పుడు నీట్గా ఉంటుంది. ఎక్స్ట్రా క్లాత్ దారాలు ఏమైనా ఉంటే కట్ చేసేసుకోవాలి. మన ఛానల్ కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఉక్స్ పట్టి కాజా పట్టి వేద్దాం. ఇప్పుడు రెండు ఒకదాని మీద ఒకటి పెట్టి సమానంగా ఉన్నాయా లేదా చూసుకోవాలి. నాకైతే ఇక్కడ కరెక్ట్గానే వచ్చినాయి. నేనైతే కాజా పట్టి రెడీ చేసుకున్నాను. ఇంచున్నర వెడల్పుతో ఇలా చేసుకున్నాను. నేను అడుగు వైపు నుంచి వేస్తున్నానండి, ఎందుకంటే మిషన్తోనే కాజాలు అనేది పెట్టేస్తున్నా కాబట్టి. ఇలా ఫస్ట్లో ఫోల్డ్ చేసుకొని కొంచెం అడుక్కి ఒక పావించి వెడల్పుతో ఖర్చు పెట్టుకొని కుట్టుకోండి. తర్వాత ఒరిజినల్ వైపుకి తిప్పేసుకొని మధ్యలో ఒక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు కాజాల కోసం మార్కింగ్ చేసుకోండి. మార్కింగ్ ఎలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ ఉంటే మనకి వచ్చేస్తుంది. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిషన్తో కాజాలు అనేది పెట్టేద్దాం. అంటే సంచులు అంటారు కదా పల్లెటూరు భాషలో, అలాగా. నేనైతే కొంచెం దగ్గర నెంబర్ పెట్టానండి కాజాలు ఆ సంచులు అనేది కుట్టు ఊడిపోకుండా ఉండటం కోసం. ఇలా వీ షేప్ వచ్చే విధంగా కింది వైపుకి సూది గుచ్చి సూది మిషన్లో దింపేసిన తర్వాత పాదం పైకి లేపుతూ వీ షేప్ అనేది కుట్టుకోవాలి. మార్కింగ్ చేసిన కాడల్లా అలాగే కుట్టుకుంటూ రావాలి. మార్కింగ్ మధ్య మీద కుట్టు అనేది రాకూడదు. ఉక్స్ పడుతుందా లేదా అనేది మీకు చూసుకోవాలి. కలిపి కుట్టేయకూడదు, వీ షేప్లో కుట్టాలి. మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. చివరి కూడా ఇలాగే కుట్టుకుంటూ వచ్చేయాలి. ఇక్కడ కొంచెం రఫ్ ఇచ్చేసుకోండి. ఇప్పుడు ఉక్స్ పట్టి పై వైపు నుంచే వేయాలి. పై వైపున అంటే ఒరిజినల్ నుంచి కుట్టు అనేది మనకి అడుగు వైపుకు ఉన్నాయి చూసారా కుట్లు. కింది నుంచి ఇలా కుట్టుకుంటూ వచ్చి మనం ఫోల్డింగ్ తిప్పేటప్పుడు మనకి ఇలా స్టిచ్చింగ్ ఉన్నకెళ్ళి అడుగున వస్తుంది అన్నమాట. చూసారు కదా, రెండు కూడా సమానంగా వచ్చినాయి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది పై వైపుకి ఉంచుకొని మంచుకెళ్ళి మన ఫ్రంట్ పార్ట్లో రెండు ఇలా ఎదురెదురుగా చూసుకోవాలి. ఒరిజినల్ అనేది మనకి పై వైపుకు ఉండాలి, కుట్లు అనేది అడుగు వైపుకు ఉండాలి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కుట్లు పైకి ఉండాలి, ఒరిజినల్ అడుక్కు ఉండాలి. ఎందుకంటే ఎదురెదురు ఉండాలి. చూసుకోండి, చెక్ చేసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా షోల్డర్ జాయింట్స్ చేసేయండి. చంక దగ్గర పావించి పెట్టుకోండి. నెక్ వైపు మెడ వైపు హాఫ్ ఇంచ్ వచ్చేటట్టు కుట్టుకోండి. షోల్డర్స్ జారకుండా ఉంటాయి, భుజాలు జారకుండా. ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా. నేను ఆల్రెడీ కటింగ్లో కట్ చేశాను, అందుకని కొంచెమే పెట్టాను. ఇప్పుడు హ్యాండ్స్ కింది వైపు జాయింట్ చేసుకుంటున్నాను. ఫోల్డింగ్ అనేది ఇచ్చేసుకొని ముందే కటింగ్లో మార్క్ చేసుకొని ఆడ పెట్టుకున్నాం కదా, దాన్ని ఫోల్డ్ చేసి పట్టీలాగా కుడుతున్నాను అనమాట. ఆది బ్లౌజ్కి ఇలాగే ఉంది. రెండోది కూడా ఫ్రంట్ పార్ట్ ఎలా వచ్చింది, ఎదురెదురుగా వచ్చినాయో లేదో చెక్ చేసుకోండి. నేనైతే ఇంటూ మార్క్ లాగా పెట్టాను కదా గుర్తు కోసం, రెండు కుట్లు కూడా ఇంటూ మార్క్ పై ఇలా కుట్టుకుంటూ రావాలి రెండేది కూడా. లేకపోతే రెండు ఫ్రంట్ పార్ట్లు ఒకేకెళ్ళి వచ్చే పొరపాటు జరిగిద్ది. చెక్ చేసుకోండి. నేను అందుకని ఇక్కడ కనిపిస్తుంది కదా ఇంటూ మార్కు, అలా కుట్టాను అనమాట. ఇప్పుడు షోల్డర్ దగ్గర మిడిల్లో పెట్టుకొని ఇలా మనం కట్ పెట్టుకున్నాం కదా షోల్డర్ దగ్గర, ఆ కట్ అనేది రావాలి. ఇలా ఒకవైపు జాయిన్ చేసుకోవాలి. లాగొద్దు, లాక్కోకుండా దానికి సరిపెట్టేటట్టు లూజ్గా కుట్టు రానివ్వండి. ఇప్పుడు రెండో కుట్టు కూడా తిప్పుకుంటూ రావాలి. ఇప్పుడు మళ్ళీ షోల్డర్ దగ్గర నుంచి చివరికి వచ్చేయాలి కుట్టు. మొత్తం ఒకే దగ్గర నుంచి ఒక పక్క నుంచే కుట్టకూడదండి. ఏమైనా తగ్గిందంటే క్లాత్ బాగోదన్నమాట. జాయింట్ మొత్తం ఒకేళ్ళు వచ్చేసి బాగుండదు. ఇలా మిడిల్లో నుంచి కుట్టివేయండి. రెండు హ్యాండ్స్ కూడా నేను అలాగే కుట్టాను. ఇప్పుడు హ్యాండ్స్ జాయింట్ చేసేసుకుందాం సైడ్ కుట్లు.
ముందైతే ఆది బ్లౌజ్తో హ్యాండ్ లూజ్ చెక్ చేసుకొని చంక దగ్గర కూడా చెక్ చేసుకొని పెట్టుకోవాలి మార్కింగ్. చివరికంట కుట్టు వేసుకోవాలి. ఉక్స్ పట్టి అయితే ఉక్స్ పట్టి, కాజా పట్టి అయితే కాజా పట్టి మనం ఫ్రంట్ పార్ట్ కూడా ఇక్కడ చూపిస్తున్న విధంగా మార్కింగ్ చేసుకొని స్ట్రైట్ లైన్లు వేసుకోవాలి కుట్లు. వీడియో అర్థమైందనే అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే గట్రా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేనైతే తప్పకుండా రిప్లై ఇస్తాను. వేస్ట్ క్లాత్ ఏమైనా ఉంటే కనుక క్రాస్గా ఏదైనా వస్తే కనుక ఒకసారి ఇలా నీట్గా కట్ చేసేసుకోండి. రెండో వైపు కూడా అంతే. ఫస్ట్ కుట్టింది మనం ఇటుపక్క కూడా లూజ్ చెక్ చేసుకోండి హ్యాండ్స్. తర్వాత చంక లూజ్ కూడా చెక్ చేసుకొని మార్క్ చేసుకోండి. అది బ్లౌజ్తో నడుం లూజ్ కూడా స్ట్రైట్గా వేసేసుకోండి. ఇలా లైన్లో వంకర టింకరగా వేయొద్దు, ఫిట్టింగ్ అనేది బాగుండదు. నేనైతే మూడు కుట్లు వేస్తున్నానండి, మీరు కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇప్పుడు దారాలు ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా ఉంటే కనుక నీట్గా కట్ చేసుకోండి. చూసారా ప్లస్ గుర్తు వచ్చింది, చాలా బాగా వచ్చింది అనమాట. ఇప్పుడు క్రాస్ పీస్ ఇలా క్రాస్గా కట్ చేసుకోండి నెక్ వెయిటింగ్ కోసం. క్రాస్గా ఇలా కట్ చేసుకొని నెక్ సరిపోవడాన్ని ఒక 5-6 పీసులు ఇలా క్రాస్గా కట్ చేసుకొని ఇలా జాయింట్ చేసుకోండి. క్రాస్గానే జాయింట్ చేయాలి చేసేటప్పుడు కూడా, లేకపోతే నెక్ అనేది బాగుండదు, ఉబ్బులు తబ్బులుగా వస్తుంది. ఇలా కుట్టుకొని క్రాస్గా అన్నీ ఎలా అయితే కట్ చేసామో అలాగా క్రాస్గా వేసుకోవాలి. వీడియోలో చూస్తే కనుక మీకు అర్థమవుతుంది. ఇలా ఓపెన్ చేసేసుకొని ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు 1 ఇంచ్ కట్ చేసామనుకోండి, 1/2 ఇంచ్ వచ్చేటట్లా ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఉక్స్ పట్టి పై వైపు నుంచి మనకి మెడ జాయింట్ అనేది రావాలి. లాక్కోకుండా చక్కగా నీట్గా అక్కడికక్కడ కుట్టుకుంటూ రావాలి. ముందే బాగా లాగకూడదు, సాగదీయకూడదు. చివరికంటే ఇలా కుట్టేసుకోవాలి. తర్వాత చిన్న చిన్న కట్లు పెట్టుకోండి, నీట్గా వస్తుంది, లేసినట్టు రాకుండా ఫినిషింగ్. ఇది పెద్ద సైజు బ్లౌజ్ అండి, అంటే మనకి ఏమంటారు ఒక 50 పైన అబోవ్ ఉన్న వాళ్ళదండి, 50 ఇయర్స్ ఉన్న వాళ్ళది. దీన్ని ఫోల్డింగ్ చేసుకొని మళ్ళీ కాజా పట్టి నుంచి ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని కొంచెం కొంచెంగా కుట్టుకుంటూ రావాలి. ఒకేసారి సాగదీసి ఒకేసారి పట్టేసుకొని కుట్టకూడదు, అక్కడికక్కడ ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా చివరికంటూ కుట్టిన తర్వాత పైన మళ్ళీ బాగా ఎడ్జ్లో వేసుకుంటూ రావాలి కుట్టు అనేది. మనకు ఆది బ్లౌజ్ ఎలా ఉంటే అలాగా, హెమ్మింగ్ కాదండి ఇది, మిషన్తోనే హెమ్మింగ్ చేస్తున్నట్టు ఇది అస్సలు ఊడిపోదు కుట్టు అనేది. చూసారా ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరికైనా కావాలంటే షేర్ చేయండి. వీడియో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.